హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి పూరి ఇంకా శనగల కర్రీ టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మామూలుగా మనం పూరికి నాన్ వెజ్ తీసుకుంటాం మ్యాక్సిమము. నాన్ వెజ్ తినని వాళ్ళైతే పొటాటో కర్రీ చేసుకుంటారు. లేకపోతే బఠానీ కర్రీ చేసుకుంటారు. ఈ శనగల కర్రీ కూడా చాలా బావుంటుంది. ఒకసారి ఈ రెండిటి కాంబినేషన్ కూడా ట్రై చేయండి. దీనికోసం నేను ముందు పూరి రెడీ చేసుకుందాము. పూరి పిండి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నేను ఇక్కడ రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నార్మల్ రవ్వే అండి. పెద్ద రవ్వ కాదు. నార్మల్ వైట్ రవ్వనే. యాడ్ చేసుకొని రవ్వని ఒక కప్పులోకి అందులోకి అది మునిగేంత వరకు వాటర్ వేసి పెట్టుకునేస్తే మనకు ఒక 5 నిమిషాల పాటు అది నానితే సరిపోతుంది. ఈలోపు మనము ఇక్కడ పిండి తీసుకుంటున్నాను పూరికి. పూరికి నేను గోధుమ పిండి తీసుకుంటున్నా. నేను ఎక్కువ గోధుమ పిండినే యూజ్ చేస్తానండి. పూరికి కానీ దేనికైనా కూడా. మైదా చాలా తక్కువ. ఆ పూరి పిండిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అంతా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక ఎండుమిర్చిని అలా లైట్‌గా ఫ్రై చేసి కోర్స్‌గా మిక్సీ పట్టుకుంటే కూడా మనకి చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్నాం కదా రవ్వ, ఆ రవ్వను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఆల్రెడీ రవ్వ నానబెట్టాం కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మరీ చపాతీ పిండిలాగా మెత్తగా సాఫ్ట్‌గా కాకుండా కొంచెం హార్డ్‌గానే కలిపి పెట్టేసుకోండి. కలిపి దాని మీద ఒక కర్చీఫ్ కానీ లేకపోతే ఏదైనా గిన్నె కానీ మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. అదొక 5-10 మినిట్స్ నానితే సరిపోతుంది. ఈలోపు మనము కర్రీకి ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను రాత్రంతా నానబెట్టేసానండి. ఒక కప్పు వరకు శనగలు తీసుకున్నాను. తెల్లవి తీసుకున్నా, నల్లవి కూడా తీసుకోవచ్చు. రాత్రంతా నానబెట్టేసి పక్కన పెట్టేశాను. ఆ శనగల్ని ఇప్పుడు కర్రీ చేసుకుందాము. దీనికోసం కుక్కర్ తీసుకుంటే బెటర్ అండి. తొందరగా ఉడికిపోతుంది. కుక్కర్లోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, తర్వాత 3 లవంగాలు, 2 ఇలాచి వేసుకొని తర్వాత ఒక పెద్ద ఆనియన్‌ని పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. మరీ చిన్నవి అవసరం లేదు. దీన్ని మనం మిక్సీ పడతాం కాబట్టి పెద్దగా కట్ చేసుకున్నా సరిపోతుంది. తర్వాత ఒక 3 టమాటోలని కూడా మీడియం సైజ్ ముక్కల్లోనే కట్ చేసుకొని పెట్టుకోండి. ఒకసారి బాగా ఫ్రై చేయండి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక 4 తెల్లగడ్డలు యాడ్ చేసుకోండి. తెల్లగడ్డ రెమ్మలు యాడ్ చేసుకోండి. తర్వాత 1 ఇంచు అల్లం ముక్కని క్లీన్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 6-7 జీడిపప్పులు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అదంతా కూడా బాగా సాఫ్ట్ అయిన తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి నేను ఇక్కడ మిక్సీ పడుతున్నాను. జస్ట్ అది కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టాను. అందుకే మళ్ళీ సెకండ్ టైము మిక్సీ పట్టుకుంటున్నాను. మంచిగా పేస్ట్ లాగా అయిపోతే బావుంటుంది. ఈ మసాలా పేస్ట్ మనకి ఎటువంటి కర్రీస్‌లోకైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనము ఎక్కువగా రెడీ చేసి పెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఒక 2-3 డేస్ వరకు ఈ మసాలాను మనము ఏ కర్రీస్‌లోకైనా వెజ్‌లోకైనా, నాన్ వెజ్ కర్రీస్‌లోకైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మసాలా అంతా కూడా మిక్సీ పట్టిన తర్వాత అదే కుక్కర్‌లోకి అవసరం అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మసాలా అంతా కూడా వేసి మంచిగా ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, తర్వాత పసుపు చిటికెడు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కారం సరిపడా అడ్జస్ట్ చేసుకోండి. ఇక నేను ఉప్పు కొంచెం ఎక్కువగానే వేశాను. ఎందుకో ఆ ఉప్పు కొంచెం ఎంత వేసినా కూడా టేస్ట్ తెలియట్లేదు. టేస్ట్‌లెస్‌గా ఉంది. కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేశాను. చూడండి మసాలా అంతా కూడా మంచిగా ఫ్రై చేయండి. ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్ బాగా సెపరేట్ అవుతుంది. మనకి ఆ కుక్కర్‌కి బాగా సెపరేట్ అయిపోతుంది మసాలా అంతా కూడా ఈజీగా. ప్యాన్‌కి బాగా సెపరేట్ అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా! అదే జార్‌లోకి కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ మసాలా మొత్తం క్లీన్‌గా వేసేసుకోండి. తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్నాం కదా! శనగలు అవి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం తినే కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పూరికి కాబట్టి కొంచెం వాటర్‌గానే గ్రేవీ ఎక్కువ ఉంటే బావుంటుంది. అందుకే నేను వాటర్ కొంచెం ఎక్కువగానే వేశాను. వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసి కుక్కర్ రబ్బర్ పెట్టేసి మూతకి ఇంకా విజిల్ కూడా పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. దాన్ని ఇప్పుడు నేను పక్కన పెట్టేశాను. అది విజిల్ వస్తూ ఉంటుంది. ఈలోపు మనము పూరికి రెడీ చేసుకుందాం.
వేరే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండిని, అది మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కొద్దిగా పిండిని తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. పొడి పిండి చల్లుకుంటూ రోల్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా రోల్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము ఫ్లేమ్ హైలోనే పెట్టేసి బాగా కాలిన ఆయిల్లోనే వేసుకోవాలి. ఆయిల్ కొంచెము టెంపరేచర్ తక్కువ ఉన్నా కూడా పూరీలు అనేటివి పొంగవు, పైగా ఆయిల్ బాగా పీల్చేస్తుంది. కాబట్టి మనకి ఆయిల్ ఎప్పుడు కూడా బాగా వేడిగా ఉండాలి పూరికి. అప్పుడే మనకి ఆయిల్ అనేది తక్కువ పీలుస్తుంది. ఇంకా పూరీని మరీ సాఫ్ట్‌గా చపాతీలాగా కలిపేసుకోకండి కలిపేటప్పుడు. అప్పుడు కూడా మనకి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. కొద్దిగా హార్డ్‌గా ఉంటేనే పూరీలు బాగా పొంగుతాయి అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. చూడండి, ఇక్కడ నేను అన్నీ కూడా ఒక్కొక్కటిగా రెడీ చేసుకుంటున్నాను. కొన్ని పూరీలు నేను కొంచెం పెద్ద సైజు, ఇంకా కొన్ని చిన్న సైజు కూడా చేసుకుంటున్నాను. నువ్వులేసాం కదా! కాబట్టి ఇప్పుడు ఇది మనము ఉట్టిగా కూడా తినేయొచ్చు. దాంట్లో సాల్ట్, ఇంకా కారం, నువ్వులు అన్నీ ఉన్నాయి కదా! చాలా హెల్తీగా కూడా ఉంటుంది. చూడండి, ఒక్కొక్కటి అన్నీ కూడా రెడీ చేసేసుకొని ఒక హాట్ బాక్స్‌లో పెట్టేసుకోవచ్చు. 2 డేస్ అయినా, 3 డేస్ అయినా కూడా ఫ్రెష్‌గా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. గట్టిగా అయిపోవడము, లేకపోతే అప్పడాల్లాగా అయిపోవడం ఇలా ఏముండదు. చాలా బావుంటుంది. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉన్న పిల్లలుంటారు కదా! వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. వాళ్ళు మాక్సిమం చాలామంది కర్రీస్ తినరు కాబట్టి పిల్లలు, వాళ్ళకి ఇలా ట్రై చేసి ఇవ్వచ్చు. ఇంకా నువ్వులు వేసాం కాబట్టి కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది. చూడండి, ఈలోపు పూరీలన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది. కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించి మిక్స్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ చాలా బావుంటుంది. ఈ రెండిటి కాంబినేషన్ ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు డెఫినిట్‌గా నచ్చుతుంది. ఇంకా మీకు ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే డెఫినిట్‌గా కామెంట్ చేయండి. నాన్ వెజ్ తినని వారు, ఇంకా రెగ్యులర్‌గా ఆలు కర్రీ, ఇంకా శనగ్గింజల చట్నీ ఇవి తిని బోర్ కొట్టిన వాళ్ళు ఒకసారి ఈ శనగల కర్రీ చేసుకోండి. చాలా బావుంటుంది ఈ రెండిటి కాంబినేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. సమ్మర్ కదా! హైడ్రేటెడ్‌గా ఉండండి. వాటర్ బాగా తీసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్.